మంచిది. ఈ సమయంలో దేవుని స్తుతించి పాటలు పాడుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు ఇంతవరకు కృప చూపించున్నారు. అదేవిధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా సంఘం ఎక్కువ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు ప్రేమను బట్టి నేను వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున వాక్య భాగానికై యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగమును భరించును, మన వ్యసనములను వహించును. ఆయనను మత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమనొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం ఇంట్లో యొక్క పరిశుద్ధ వాక్య భాగం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి నేను దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, యేసుక్రీస్తు ప్రభువారు చాలా చెడ్డ మరణాన్ని ఆయన పొందుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం ప్రతిసారి కూడా మనం చదువుతూ ఉంటాం. ఎందుకు ఆయన ఇంత శ్రమను అనుభవించారు అని అంటే, ఎందుకు ఆయన ఇంతగా బాధింపబడ్డారు, ఎందుకు ఆయన చివరికి 10వ వచనంలో చెప్తాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో అతడు నలగొట్టుకు యెహోవాకు ఇష్టమాయను అనేటువంటి మాటను కూడా ఆయన రాస్తాడు. ఎందుకు ఆయన అన్ని విధాలుగా శ్రమలు సహించాల్సి వచ్చింది, బెదలు భరించాల్సి వచ్చింది, మన రోగాలను తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా చివరాఖరికి ఎవరి మాట మీదైతే ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క తండ్రి అయిన దేవుడే తనను విడిచిపెట్టాడు, తనని హింసించడానికి, నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనము తెలుసుకుందాం. దానికి ముందుగా కీర్తనల భాగము, కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో, కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో మనం ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తాడు కీర్తనకారుడు. ఎందుకనంటే కీర్తనకారుడు తాను బెత్షెబాతో పాపం చేసినప్పుడు తాను చేసినటువంటి పాపానికి నాతాన్ ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు ఇటువంటి పాపం చేసావు కాబట్టి నీ మీదకి శిక్ష వస్తుంది అని అన్నప్పుడు తాను పశ్చాత్తాపడి ఆ యొక్క 51వ కీర్తనని ఆయన రాస్తాడు. ఆ 51వ కీర్తనలో నిజానికి దావీదు ఎన్ని రకాలుగా దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరుకోవాలో, ఎన్ని విధాలుగా దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలో, ఆ యొక్క ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ 51వ కీర్తనలో మనం చూస్తాం. ఎంతగా దావీదు నలిగిపోయాడు తను తెలుసుకున్నప్పుడు పాపం చేశానని, లేదంటే తన పాపము ఘోరమైనది, భయంకరమైనది, విపరీతమైనది అని ఎప్పుడైతే దావీదు తెలుసుకున్నాడో ఆ యొక్క విషయాన్ని అతను సహించుకోలేక ఆ యొక్క విషయాన్ని అంతటి కూడా దేవుని దగ్గర పెట్టి, దేవుని పాదాల దగ్గర పెట్టి ఆ యొక్క ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనే పశ్చాత్తాప ప్రార్థనే 51వ కీర్తన. మీ కొరకు నేను కొన్ని విషయాలు నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. 51వ కీర్తన 1వ వచనము. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమమును తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగాను అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు అనేటువంటి మాటని అక్కడ రాసుకుంటూ వస్తూ ఉన్నాడు. అక్కడ దావీదు ఒక విషయాన్ని మాత్రం గుర్తించగలిగాడు. నాతాన్ ప్రవక్తని, ఇదిగో ఇలాంటి పలానా తప్పు చేసావు, బెత్షెబాతో నువ్వు పాపం చేసావు, మాత్రమే కాకుండా తన యొక్క భర్తను కూడా నువ్వు చంపావు అని మా విషయాలు చెప్పినప్పుడు, అయ్యో నేను చేసిన పాపం చాలా భయంకరమైనదని తాను దేవుని ఎదుట ఒప్పుకోవడం ప్రారంభించి ఆ మాటలు అక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమం తుడిచివేయము అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి మనిషి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం మరొకటేం లేదు, శిక్ష తప్ప. పాపానికి జీతం మరణం కాబట్టి పాపం చేసిన వ్యక్తి మరణించాలే తప్ప దానికి మరొక ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదు. కాబట్టి పలానా ఇందును బట్టి నన్ను క్షమించు, పలానా ఇందును బట్టి నన్ను బ్రతికించు, పలానా కారణాన్ని బట్టి నేను అంతా చేశాను కదా, ఇంత మంచి చేశాను కదా అని చెప్పడానికి మనిషికి ఏమీ అర్హత, యోగ్యత లేదు.
కాబట్టి పాపం చేసిన ప్రతి ఒక్కడూ మరణించాలి. అది దేవుని యొక్క విధి, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క తీర్పు. కాబట్టి ఆ యొక్క విషయం ఎప్పుడైతే దావీదు తెలుసుకున్నాడో ఆ ప్రకారంగా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. ఏమనంటే, నీ కృప చెప్పున. నిజానికి నాకంటూ ఇప్పుడు బ్రతిమలాడుకోవడానికి, నాకంటూ క్షమించమని అడగడానికి ఏ హక్కు అధికారము లేదు. కానీ నీ కృప చెప్పున నన్ను కరుణించు అని అంటా ఉన్నాడు. నా యొక్క నీతిని బట్టి, నా యొక్క యథార్థతను బట్టి, నేను చేసుకున్న మంచిని బట్టి, నేను చేసిన దాన ధర్మాలను బట్టి, నేను చేసినటువంటి ప్రార్థనలను బట్టి అని అనటంలే. నేను కాదు ఇక చేయాల్సింది, క్షమించాల్సింది నీవే తప్ప, నీవు తప్ప నన్ను క్షమించగలిగింది మరి ఈ లోకంలో మరి అక్కడ ఎవడు లేడు కనుక, అది నీ కృపను బట్టి మాత్రమే అవుతుంది కనుక, నాకు నీ కృపా బాహుల్యమును బట్టి నన్ను కనికరించు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 2వ వచనంలో చెప్తాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దోషం పోవునట్లు అతను ఏమంటున్నాడు, నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము అని చెప్తా ఉన్నాడు. ఆయన ఇంకా 4వ వచనంలో చెప్తాడు, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి ఎప్పుడు కూడా పాపం అంటే ఏంటంటే ఎదుటివాడికి కష్టం కలిగించేది, నష్టం కలిగించేదాన్ని, అది అంటే ఒక విధి, ఒక న్యాయబద్ధంగా లేనప్పుడు, ఒక ధర్మంగా లేనప్పుడు అది అన్యాయం అవుతుంది, అదే పాపం అవుతుంది కదా. ఒక మనిషిది మనం ఆలోచించినప్పుడు, ఒక మనిషిది మనం ఆశించినప్పుడు అది పాపం అవుతుంది కదా. అది ధర్మం కాదు, అది న్యాయం కాదు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నేను చేస్తున్నాను కదా, అంతే తప్ప ఇంకేం అవ్వటం లేదు కదా అనుకుంటాం. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు భక్తుడు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను అని అంటాడు. అంతవరకు అనుకున్నాడు, ఊరియాని చంపేస్తే ఏమవదులే, లేదంటే బెత్షెబతో నేను పాపం చేస్తే ఏమవదులే, ఒక మనిషికే కదా నేను చేస్తున్నాను అని అనుకున్నాడు. కరెక్టే. కానీ ఎప్పుడైతే నాతాన్ ప్రవక్త వచ్చి దావీదుకు వివరించాడో అప్పుడు అతను మరి స్పృహలోకి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, కేవలం నీకే నేను విరోధముగా నేను పాపం చేస్తున్నాను. ప్రతి మనుష్యునిలో కూడా దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. ప్రతి మనుష్యుని దేవుడే ఈ భూమి మీదకి పంపించాడు. ప్రతి మనుష్యుడు కూడా దేవుని యొక్క బిడ్డే. అది ఏ అన్యుడో మరొకటో కానీ మనిషిగా ఈ భూప్రపంచం మీదకి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క బిడ్డే. దేవుని యొక్క అనుమతిని బట్టే ఈ లోకానికి ఎవడైనా రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుని సొత్తు, ప్రతి ఒక్కటి దేవునిది, మనది కాదు కదా. అదేవిధంగా ఒక మనిషికి విరోధంగా పాపం చేసినప్పుడు చాలాసార్లు ప్రజలు దాన్ని గుర్తించరు. వీడికే కదా ఏమవదులే, వాడికే కదా ఏమవదులే, ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, నీలో ఎలాగైతే దేవుని ఆత్మ ఉందో, నీవు ఎలాగైతే దేవుని బిడ్డవో, నీవు ఎలాగైతే దేవుని చేత పంపబడ్డావో ఈ భూమి మీదకి, ఎదుటి వ్యక్తి కూడా దేవుని చేత పంపబడ్డాడు, వాడిలో కూడా దేవుని ఆత్మే ఉంది. ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి నేను తప్పు చేస్తున్నాను, ఒక మనిషి పట్ల నేను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాను అంటే వాని పట్ల మాత్రమే కాదు, వానిలో ఉన్నటువంటి ఆత్మ పట్ల కూడా. ఆ ఆత్మ ఎవరిది? దేవునిది కదా. ఆ యొక్క శరీరం ఎవరిది? దేవునిది కదా. కాబట్టి నేను ఆ వ్యక్తికే కాదు, దేవునికి కూడా నేను వ్యతిరేకంగా తప్పు చేస్తాననే విషయము ఇక్కడ దావీదుకి బాగా అర్థమైంది. అందుబట్టే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు, నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించు అని నలిగిపోతూ వేదన పడుతూ, హృదయం పగిలిపోతూ క్షమించమని దేవుని పరిపరి విధాలుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే 51వ కీర్తన. అయితే దేవుడు అతన్ని క్షమించారనుకోండి, అయితే ఎన్ని రకాలుగా అతను బతిమలాడుకున్నాడో అన్ని రకాలుగా ఆ యొక్క విషయాలు అక్కడ రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనము లూకాసు వార్త 7వ అధ్యాయములో మనము ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 41వ వచనంలో కూడా అక్కడ ఒక మాటని అక్కడ రాస్తూ ఉన్నాడు. నిజానికి ఆ యొక్క విషయము దేని గురించి అంటే, ఒక పరిసయ్యుల్లో ఒకడు యేసుక్రీస్తు ప్రభువారిని తన యొక్క శిష్యులను అందరినీ కూడా భోజనానికి పిలుస్తాడు. భోజనానికి పిలిచినప్పుడు
వారందరూ కూడా భోజనం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలని వెనక నుంచి ఒక ఆమె కన్నీటితో కడిగి తన యొక్క తలను తీసుకొని వచ్చి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంటే కన్నీటితో తడిచినటువంటి పాదాలని కడిగి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలని ముద్దాడుతూ ఉంటుంది. ఎదురుగా రాదు, మాట్లాడదు, ఇదిగో నేను వచ్చాను అని కూడా ఏం చెప్పదు, కానీ వెనక నుంచి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె గురించి అక్కడ ఆ వాక్య భాగంలో రాయబడినటువంటి అంశం ఏంటంటే 7వ అధ్యాయంలో లూకా సువార్త, ఆమె పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఒక మాట రాశాడు అంతే, ఎక్కువగా ఆమె గురించి ఏం రాయలేదు. అయితే అతనికి యేసు ప్రభువుని విందుకు పిలిచినటువంటి అతను ఈ యేసు ప్రభుకి స్పృహ లేదా ఒంటి మీద, లేకుంటే ఎవరు అతన్ని ముట్టుకుంటున్నారో, ఇలాంటి ఎటువంటి వారు ఆమెను ముట్టుకుంటున్నారో అతనికి తెలియటం లేదా అని అతను సనుక్కుంటా ఉన్నాడు. ఇతరే దేవుడైతే, ఇతరే యేసుక్రీస్తు ప్రభు అయితే, ఇతరే మెస్సయ్య అయితే, ఇతరే ప్రవక్త అయితే, ఆ వచ్చినటువంటి స్త్రీ పాపాత్మురాలు కదా, మరి అది ఇతనికి తెలియకుండా ఉందా? ఆత్మలో తెలియలేదా? మరి అలాంటప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ అతన్ని ముట్టుకుంటుంటే ఎలాగ అతను ఊరుకున్నాడు? పోనే ముట్టుకుందే అనుకో, ఆమె బ్రతిమలాడుతూ లేకపోతే ఆమె పాదాలు ముద్దాడుతూ ఉంటే ఇతను ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ యొక్క భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి. అప్పుడు యేసు ప్రభువారు సీమోను వైపు తిరిగి, పేతురు వైపు తిరిగి ఒక మాట అంటాడు. ఏమనంటే అక్కడ 41వ వచనంలో, లూకా సువార్త 7వ అధ్యాయం 41వ వచనం, అప్పుడు యేసు అప్పు ఇచ్చేవారికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వారిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును అని చెప్పమన్నప్పుడు అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించును వాడే అని నాకు తోచుచున్నది అని చెప్పగా, నువ్వు సరిగ్గా యోచించితివి అని చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి, 2 వ్యక్తులు ఒక అతనికి రుణపడి ఉన్నారు. ఒకడేమో 500 దేనారాలు, మరొకమో మరికొంత దేనారాలు. అయితే వారిద్దరిని కూడా క్షమించాడు ఆ అప్పు ఇచ్చినవాడు. అయితే వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా రుణపడి ఉంటారు, ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు అని అంటే, ఎవడు అప్పు ఎక్కువగా ఉందో, ఎవడు అప్పునైతే పూర్తిగా ఎక్కువ అప్పుని తీర్చాడో వాడే కదా ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్తాడు. అలాగే ఈ యొక్క స్త్రీ కూడా, పేతురు చూడు, ఈ స్త్రీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి కూడా నా పాదాలు కడుగుతూ ఉంది, తన కన్నీటితో నా పాదాలు తుడుస్తూ ఉంది, అలాగే నన్ను ముద్దాడుతూ ఉంది, మాట్లాడటం లేదు. ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె అంతగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె అంతగా క్షమించబడింది. నీ విశ్వాసమే బట్టి నీవు క్షమించబడుతున్నావని అక్కడ ప్రభు ఆ మాట చెప్తాడు. అయితే మరి క్షమించాడు, దావీదుని క్షమించాడు, అలాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీని కూడా క్షమించాడు బాగానే ఉంది. కానీ మరి ఆ శిక్ష, వారు చేసినటువంటి పాపం ఎక్కడికి పోతుంది కదా. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన భారతదేశంలో ఇప్పుడు రుణాలు ఇస్తూ ఉన్నారు, వడ్డీలకి, డ్వాక్రా మహిళలని అదని ఇదని వడ్డీలు ఇస్తూ ఉన్నారు, వడ్డీలకి లేకుంటే రుణాలు ఇస్తూ ఉన్నారు కదా. ఆ రుణాలు ఇచ్చేటువంటి సమయంలో వారి యొక్క కొన్నిసార్లు వారి అప్పుని మాఫీ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. రైతుల యొక్క రుణాన్ని మాఫీ చేస్తూ ఉన్నారు, డ్వాక్రా రుణాన్ని మాఫీ చేస్తూ ఉన్నారు. ఇక మీరు ఏమాత్రం కూడా ఒక పైసా కూడా కట్టక్కర్లేదు అని చెప్తా ఉన్నారు కదా. కరెక్టే, బాగానే ఉంది. మరి కట్టకపోతే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి మరి భర్తీ అవుతుంది? అన్ని కోట్ల రూపాయలు మనం తీసుకున్నా మనం ఇవ్వలేదు, కానీ అక్కడ అన్ని కోట్ల రూపాయలు బకాయి ఉండిపోయింది. మరి ఆ అన్ని కోట్ల రూపాయలు ఎలా పూరుస్తారు వాళ్ళు అని అంటే, వాళ్ళు తర్వాత సమయాల్లో ఏం చేస్తారంటే, గవర్నమెంట్ సాధారణంగా మనం వాడేటువంటి పప్పు ఉప్పుల మీద అంతవరకు 5 పైసలు ఉన్నటువంటి పనుని 50 పైసలు చేస్తారు, లేకుంటే 90 పైసలు పన్ను చేస్తాడు. మన ఒక పక్క నుంచి రుణం తీర్చినట్టే తీర్చి మరలా పన్నుల రూపాన మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఎందుకంటే ఏదో విధంగా అది మొత్తానికి భర్తీ అవ్వాలి, అది మరొక విధంగా మాఫీ అవ్వదు కదా. అదే విధంగా మరి దావీదుని దేవుడు క్షమించాడు, అలాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీని కూడా క్షమించాడు. ఇంకా చెప్పాలంటే ఈ బైబిల్లో అనేక మంది పాపాలు క్షమింపబడినటువంటి విషయాలు మనం చూస్తాం. బాగానే ఉంది, మరి క్షమించాడు, బాగానే ఉంది. మరి పాపం అక్కడ నిలిచిపోయి ఉండిపోయింది. మరి ఆ పాపాన్ని ఎవడు భరిస్తాడు? అందుకే
ఇక్కడ 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చెప్తాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాటను చెప్తాడు. ఎందుకనగా మనం ఆయన నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. మనము దేవుని నీతి అగునట్లుగా పాపమెరగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను అనేటువంటి మాటని అక్కడ రాస్తాడు. ఆయన పాపం ఎరగడు, కానీ మన పాపం అంతటిని తీసేయాలి. ఇప్పుడు తీసిన పాపం ఎవరి మీద వేయాలి? యేసుక్రీస్తు ప్రభువారి మీద వేయటం జరిగింది. మనం క్షమించమన్నప్పుడల్లా క్షమించండి ప్రభా అని అడిగినప్పుడల్లా కూడా మనం క్షమించబడుతున్నాం, బాగానే ఉంది. మరి చేసిన తప్పుకి ఎవరి మీద వేయాలి ఆ శిక్ష అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆ శిక్ష పడింది. ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాటని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా, ఒక గొర్రెపిల్లగా, మనందరి కొరకు వధింపబడవలసినటువంటి ఒక గొర్రెపిల్లగా, వధించబడటానికి వచ్చినటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వధించబడాలి? మనలను తిరిగి మరలా దేవునితో ఒకటి చేయడానికి ఆయన వధించబడాలి. మనం చేసినటువంటి ప్రతి పాపముకు ప్రాయశ్చిత్తం కలగాలి. ఆ పాపము మన మీద వేస్తే అది మన ప్రాయశ్చిత్తం విషయం పక్కన పెడితే నిత్య నరకానికి తప్ప మరి దేనికి మనం పనికిరాం కదా. అందును బట్టి మనల్ని అయితే పరలోకంలో చూడడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి తానే తన కుమారుణ్ణి స్వయంగా మరి ఆ శిక్షకు పాత్రుడుగా చేసాడు. ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అంతేకాకుండా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆ మాటని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన ఈ లోకానికి వచ్చానని మీకు తెలియను అనే మాటని యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. దేనికోసం వచ్చాడు అతను? దేనికోసం వచ్చాడంటే మన చేత పూజింపబడటానికైనా, లేకుంటే మనం పెద్ద రాజు చేసి కూర్చోబెడతామనో కాదు, కానీ మనందరి పాపాలను తీసివేయటానికై ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు ఏ పాపము లేదు. అయినప్పటికీ మన కొరకు ఆయన పాపముగా ఎంచబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. కాబట్టి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన యొక్క పాపములన్నిటినీ తీసివేశాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. కానీ అది ఎవరి మీద వేశాడు అంటే కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద వేశాడు. జ్ఞాపకం చేసుకో. మరలా మనం పడిపోతున్నప్పుడల్లా కూడా క్షమించండి అని అడుగుతున్నప్పుడల్లా కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు, కరెక్టే. కానీ మనంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరలా ఆయన్ను బాధ పెడుతున్నాము అని, మరలా ఆయనను నొప్పిస్తున్నాము అని, మరలా ఆయన ముఖం మీద ఉమ్ము పోస్తున్నాము అని, మరలా ఆయన యొక్క తలలోనికి ఆ యొక్క ముండ్ల కిరీటాన్ని ఇంకా లోపలికి అదిమి పెడుతున్నాం, మనమే అదిమి పెడుతున్నాము, నొప్పి ఇంకా ఎక్కువ చేస్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మన యొక్క పాపములు ఉట్టినే ఏమి తీసివేయబడలేదు. మన నిమిత్తమై ఒక నిర్దోషి బలి అయిపోయినాడు, ఒక నిష్కల్మషుడు బలి అయిపోయినాడు. పాపం లేనివాడు మన కొరకు పాపంగా ఎంచబడ్డాడు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించి ఇకను పాపమును చేయకుండా మనల్ని మనం తగ్గించుకొని మనం ప్రభువుకు సమర్పించుకొని, ప్రభువా మమ్మల్ని క్షమించండి అని అన్నప్పుడు దేవుడు మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనకు బదులుగా అదిగో ఆయన ఒక జవాబుదారీగా ఉంటా ఉన్నాడు. మనకు బదులుగా ఒక వకీలుగా ఆయన ఉంటా ఉన్నాడు. మనకు బదులుగా ఆయన మన నిందనంతటినీ మోయడానికి వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో మరలా ఆయనకు పునఃసమర్పించుకొని ఇక నుంచి మరలా పశ్చాత్తాపంతో దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి కృతజ్ఞతతో మనము ఈ విశ్వాసంలో ముందుకు సాగిపోదాం గాక. ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలలో ఉంచుతో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన నా ప్రియ ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు కనికరించిన దేవానికి వందనాలు. పరిశుద్ధ మా కొరకు పాపం ఎరగని యేసు ప్రభువా నీవు మా కొరకు పాపంగా ఎంచబడ్డావు, అందుని బట్టి మీకు వందనాలు. ప్రభా నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. కనికరించండి, సహాయం చేయండి. మరి అదేవిధంగా ప్రభా నేను మా రుణములు తీర్చగల దేవుడు, తీర్చిన దేవుడు నీవే కనుక
నేను ఇక్కడ ప్రభా మేము ఇంకా నాయన మరి విపరీతంగా మనం ప్రవర్తించకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని నీకు సమర్పించుకొని నీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని విన్న వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ మా జీవితాల్లో అన్వయించుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించము, మా కీళ్లకు తేక దుష్టుని తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తండ్రి ఎక్కువ, కుమారి ఎక్కువ, పరిశుధాత్మ ఎక్కువ, త్రియేక దేవుని నీ సహాయం సహవాసం మన కృప కాపుదల దీవెనాశీర్వాదము కొడుకున మనకును అదేవిధంగా ఆయన ప్రేమిస్తున్న సకల జనులకు ఇప్పుడల్లా సదాకాలము తోడేయండి కాచి కాపాడి నడిపించి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. వందనాలు.